As we have started the feedback amplifiers, feedback amplifiers start చేస్తాము. Feedback amplifiers last class లో మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను. Again, I will review the introduction. Please check the introduction of the student. Feedback amplifiers. What is meant by feedback? And the amplifier in which a part of the circuit or a part of the output. Output and whatever the circuit we are taking, in that circuit, some part of the output is given as feedback to the input. It is called as feedback amplifier. నాకు అవుట్పుట్ లో ఏదైతే వస్తుందో అవుట్పుట్ మన ఇన్పుట్ కనెక్ట్ చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ as feedback amplifier. Okay. In this feedback, we are having the two types of signals. One is input signal, second one is part of the output signal. నాకు ఫీడ్బ్యాక్ సర్క్యూట్ లో చూసుకుంటున్నప్పుడు జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నల్స్ తో మనం చెప్పాలన్నప్పుడు నాకు ఇన్పుట్ సిగ్నల్ ఒకటి పార్ట్ ఆఫ్ ద అవుట్పుట్ సిగ్నల్ ఉందని చెప్పచ్చు. Similarly, when the input signal and the part of the output signal are in phase, the feedback is called as positive feedback. అంటే నాకు ఫీడ్బ్యాక్ టూ టైప్స్ క్లాసిఫై చేస్తున్నాను. ఎలా అని చెప్పాము, ఒకటి పాజిటివ్ ఫీడ్బ్యాక్, సెకండ్ వన్ వచ్చి నెగిటివ్ ఫీడ్బ్యాక్. అంటే when the input signal and the part of the output signal are in phase అంటే సేమ్ డైరెక్షన్ లో ఉన్నట్లయితే we call this as positive feedback. Else, when the input signal and the part of the output signal is in out of phase, అంటే రెండు కూడా ఆపోజిట్ ఫేజ్ లో ఉన్నప్పుడు then the feedback is called as negative feedback. Okay, that is, we are classifying the feedbacks into two types. One is positive feedback, second one is negative feedback. ఎలా క్లాసిఫై చేసామంటే if the signal is in phase, we are calling it as positive. If it is out of phase, we are calling it as negative feedback. What are the applications? And the feedbacks in total two types of classify చేసాం. నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రిజల్ట్స్ ద ఆసిలేషన్. అండ్ నాకు ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ లో నాకు ఏం జరుగుతుందంటే నాకు అవుట్పుట్ లో మనం వెరిఫై చేస్తున్నప్పుడు సిగ్నల్ అనేది ఆసిలేట్ అవుతుంది. అంటే వీఆర్ గెటింగ్ ఏ కంటిన్యూస్ ఆసిలేషన్స్. ఓకే, దిస్ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ సర్క్యూట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆసిలేటర్స్. అంటే ఈ ఆసిలేషన్స్ జనరేట్ చేసే సర్క్యూట్స్ అన్నింటినీ కూడా ఆసిలేటర్ సర్క్యూట్స్ అంటారు. దట్ ఈస్ యువర్ ఫోర్త్ యూనిట్. అంటే మన ఫోర్త్ యూనిట్ లో వాట్ ఆర్ ద ఆసిలేటర్స్ అని వెరిఫై చేసుకుంటాం. దట్ ఈస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ ద స్టెబిలిటీ అండ్ గెయిన్ అండ్ యాంప్లిఫికేషన్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది, నా సర్క్యూట్ అనేది స్టేబుల్ గా ఉంటుంది, గుడ్ యాంప్లిఫికేషన్ వస్తుంది, నాయిస్ రెడ్యూస్ అవుతుంది, అండ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అవుట్పుట్ ఇంపిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే నేను యాంప్లిఫైర్ కాన్ఫిగరేషన్ లో సర్క్యూట్ వాడాలంటే నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ వాడతాను. ఆసిలేటర్ కాన్ఫిగరేషన్ లో వాడాలన్నప్పుడు నేను పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూస్ చేస్తాను. మన స్క్రీన్ కనిపిస్తుందన్నా? ఈజ్ ఎవ్రీవన్ వ్యూయింగ్ సీన్? స్క్రీన్ కనిపిస్తుంది? ఓకే. నౌ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంప్లిఫైర్స్ ఉంది. హియర్ ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ ద 4 టోపాలజీస్ అన్న. అని ఇప్పుడు నేను షేర్ చేసే పీడిఎఫ్ మీకు గ్రూప్ లో పెట్టాను. మీకు స్క్రీన్ కనిపించకపోతే మీరు పీడిఎఫ్ అన్న ఓపెన్ చేసుకోండి, మీరు చెక్ చేయొచ్చు. పేజ్ బై పేజ్ చెప్తాను. నేను ఫస్ట్ పేజీలో ఉన్నాను. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ యాంప్లిఫైర్స్. దట్ ఈస్ నేను హియర్ యూఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ద 4 టోపాలజీస్. ఈ 4 టోపాలజీస్ ఎలా ఉన్నాయి, ఇదే టోపాలజీస్ ని మనం అనాలిసిస్ కూడా వాడతాం. మనకి డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ లో డిఫరెంట్ సర్క్యూట్స్ చూపిస్తుంటారు, కానీ అనాలిసిస్ చేసేటప్పుడు సింప్లిఫైడ్ గా ఉండాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నాను మోడల్, ఆ మోడల్ తీసుకొని చేయండి. దట్ విల్ బి ఈజీ ఫర్ యువర్ అనాలిసిస్. ఓకే, నాకు వోల్టేజ్ యాంప్లిఫైర్ అంటున్నాను ఫస్ట్ వన్. నేను 4 కేటగిరీస్ క్లాసిఫై చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ వోల్టేజ్ యాంప్లిఫైర్. ఇన్ వోల్టేజ్ యాంప్లిఫైర్ you can verify the circuit. Here in this circuit we are having the signal source Vs and source resistance Rs and the input resistance Ri. Akkada Ri and రాయలేదు, you can verify we are having the input resistance Ri. That is, you are having here Ri also. Input resistance is Ri. Similarly, and we are having the output load resistance RL and the output resistance R0. R0 కి RL కి డిఫరెన్స్ ఉందండి. RL అనేది లోడ్ రెసిస్టెన్స్ అవుతుంది, R0 అనేది అవుట్పుట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, అండ్ వీఆర్ మెజరింగ్ ద అవుట్పుట్ అక్రాస్ ద అవుట్పుట్ టెర్మినల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ V0, అండ్ ద ఇన్పుట్ వోల్టేజ్ దట్ ఈస్ మెజర్డ్ బిట్వీన్ ద 2 పోర్ట్స్. నాకు ఇన్పుట్ ఎక్కడ మెజర్ చేస్తున్నాను, బిట్వీన్ ద
దిస్ పోర్ట్ అంటే నాకు ఈ పోర్ట్ దగ్గర మెజర్ చేస్తున్నప్పుడు వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ విఐ అంటే ఇన్పుట్ వోల్టేజ్. నౌ ద గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ ఈస్ గివెన్ యాజ్ ఏవి, దట్ ఈస్ ఈక్వల్స్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. అండ్ హియర్ జనరల్గా వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ గెయిన్, ఓపెన్ లూప్ గెయిన్, క్లోజ్డ్ లూప్ గెయిన్. అంటే ఓపెన్ లూప్ గెయిన్ అంటే నాకు ఫీడ్బ్యాక్ లేకపోతే ఓపెన్ లూప్ గెయిన్ అంటాను, ఫీడ్బ్యాక్ ఉంటేనేమో క్లోజ్డ్ లూప్ గెయిన్ కింద తీసుకుంటాను. Here, the gain of the amplifier AV is the closed loop gain. That is equals to, here we have represented this as AV into VI. అంటే నాకు అవుట్పుట్ సర్క్యూట్ లో గెయిన్ ఎలా తీసుకుంటున్నాను, ద గెయిన్ దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. దిస్ ఈస్ జనరలైజ్డ్ టోపాలజీ ఫర్ వోల్టేజ్ యాంప్లిఫైర్. ఓకే, నౌ ఇక్కడ ఈ సర్క్యూట్ ఎలా వెరిఫై చేసినప్పుడు చూడండి ఒకసారి. ఓకే, if you observe here, in this circuit we are having the input resistance and output resistance. Here the Thevenin equivalent circuit for the voltage, and this is the Thevenin equivalent model. Okay? The whatever the circuit we are drawing, this is a simplified circuit or H parameter model circuit. అంటే ఈ సర్క్యూట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు సిఈ యాంప్లిఫైర్, 2 స్టేజ్ సిఈ యాంప్లిఫైర్ అవ్వచ్చు, ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ అవ్వచ్చు, సిసి యాంప్లిఫైర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మే బి ద సర్క్యూట్. అంటే మనం డిజైన్ చేసే సర్క్యూట్ ఈ కన్స్ట్రక్షన్ లో మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఇదేం కన్స్ట్రక్షన్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ స్మాల్ సిగ్నల్ మోడల్ ఆర్ హెచ్ పారామీటర్ మోడల్. అంటే హెచ్ పారామీటర్ మోడల్ అవ్వచ్చు, లేకపోతే హై ఫ్రీక్వెన్సీ మోడల్ అవ్వచ్చు. అంటే ఎలా తీసుకున్నా సరే వీఆర్ రిప్రజెంటింగ్ ద సర్క్యూట్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ సిమిలర్లీ ద అవుట్పుట్. ఇక ఇన్పుట్ లో ఎలా తీసుకున్నా ద సర్క్యూట్ ఈస్ సింప్లిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థెవెనిన్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ద వోల్టేజ్ యాంప్లిఫైర్. అంటే మీరు సిఈ యాంప్లిఫైర్ తీసుకున్నప్పుడు అది వోల్టేజ్ యాంప్లిఫైర్ అన్నమాట. For that amplifier, we have drawn the Thevenin equivalent model. See, if the amplifier input resistance Ri is far greater than Rs. Ri and here the terminal, this is as Ri. This is the terminal Ri. If Ri is far greater than the source resistance Rs, then meaning Ri far greater than, then input voltage Vi equals to Vs. Input voltage VI will be equals to Vs. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, నాకు ఐ కెన్ ఎలిమినేట్ ద ఆర్ఐ. అంటే ఆర్ఐ మేబీ ఇన్ఫినిటీ, ఆర్ఐ అనేది నాకు ఇన్ఫినైట్ ఉండొచ్చు. అన్న ఇన్ఫినైట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, నాకు ఓన్లీ దట్ కెన్ బి ఎలిమినేటెడ్. దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇన్పుట్ టెర్మినల్, VI will be equals to Vs, approximately equals to Vs. Similarly, if the external load resistance RL is far greater than R0, అంటే లోడ్ రెసిస్టెన్స్ అనేది R0 కన్నా ఎక్కువగా ఉంది అంటే ఐడియల్ కండిషన్స్ లో RL ఈజ్ ఇన్ఫినిటీ అనుకున్నాను. దెన్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడ మెజర్ చేస్తాను, ద అవుట్పుట్ వోల్టేజ్ ఐ కెన్ మెజర్ అక్రాస్ ద టెర్మినల్స్ ఆఫ్ we have shown V0 equals to AB into VI. What is VI nana? In the previous assumption of VI is approximately Vs కాబట్టి AB equals to V0 equals to AB into VA, that is equals to AB into Vs. Simply we can say that such amplifiers provides, this type of amplifiers provides output voltage proportional to the input voltage. Output voltage proportional to the input voltage. The output voltage proportional to the input voltage, and this doesn't depend upon the source and load resistances. ఎందుకని అంటే ఇలాంటి సర్క్యూట్స్ తీసుకున్నప్పుడు we have to verify whether the input resistance is greater than source resistance and the load resistance is greater than R0. అంటే నాకు ఐడియల్ కండిషన్స్ లో దాని మీనింగ్ ఏంటి, RI అనేది ఇన్ఫినిటీ ఉండొచ్చు, సిమిలర్లీ RL అనేది ఇన్ఫినైట్ ఉండొచ్చు. బట్ ప్రాక్టికల్ కండిషన్ లో ఏం చెప్తున్నాం, RI ఈస్ ఫార్ గ్రేటర్ దెన్ RS and RL is far greater than R0. That is, in simple values లో చెప్పాలని అనుకున్నాను. RI may be in terms of 10 kilo ohms, 20 kilo ohms, 30 kilo ohms. RS may be 100 ohms, 50 ohms అలా ఉండొచ్చు. Similarly, load resistance, if you are observing RL and R0, if RL is 1 mega ohm and R0 is 1 kilo ohm, we can simply say that RL is far greater than R0. In such conditions, we can neglect the source resistance RS and the output resistance R0. Okay. వెయిట్ పని స్క్రీన్ మిస్ అయింది.
Okay, in such conditions, we can neglect the load resistance, sorry, R naught and RS. Okay, now this is called, such amplifiers are called as voltage amplifiers. See, the voltage amplifier configurations, we are having the circuit like this. Okay, Vs in series with Rs, and that is in series with Ri, and the proportionality voltage AV into input voltage Vi, R naught, and the output is taken across RL. This is the voltage amplifier circuit. Okay, in voltage amplifier, the output voltage is proportional to the source voltage. V naught is proportional to Vs. Okay, simply AV we can write this as AV equals to V naught by Vs. Okay, second amplifier, current amplifier. You can see the current amplifier. In current amplifier, we are having the current source. And in the voltage amplifier, voltage source on the current amplifier, current source. Whenever we are representing this current source, the current source should not have a series resistance. Now, current source parallel resistance connect. That is, source resistance is always in terms of parallel with current source. That is, we are replacing our voltage source. And Vs and Rs is replaced by current source. You have to remember your network theory now. Then, and your input resistance is Ri. And since it is current, we are measuring the current as Ia. Ia in చూపిస్తాను, VI కాకుండా. Similarly, నాకు amplification factor కూడా I am saying in terms of current gain, AI into current I. And here also, the R naught is in parallel with RL. R naught is in parallel with the current source. And the load resistance is taken across RL. Here, also we are taking the assumption are on the circuit considerations. అంటే ఇలాంటి నాకు ఏదైనా సర్క్యూట్ చూపించినప్పుడు we can verify whether input resistance is 0 or I 0 ఉందా అంటే very low resistance path, or simply we can verify Ri is far less than source resistance. అంటే నాకు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది సోర్స్ రెసిస్టెన్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు కండిషన్. సెకండ్ కండిషన్, the load resistance is far less than output resistance R naught. అంటే దాని మీనింగ్ ఏంటి? R naught is infinite. అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ Ri 0 ఉండాలి, అవుట్పుట్ రెసిస్టెన్స్ R naught అనేది ఇన్ఫినిటీ ఉండాలి. దట్ ఈస్ వీ కెన్ ఎలిమినేట్ ద R naught లెగ్. ఇక్కడ ప్యారలల్ R naught ఇన్ ప్యారలల్ విత్ RL అంటున్నాం. సింప్లీ R naught ని ఎలిమినేట్ చేయడానికి ఏం చెప్తున్నాం? R naught అనేది ఇన్ఫినిటీ అని ఉండొచ్చు, లేదా ఇట్ మే బి ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగా ఓమ్స్. హియర్ దిస్ సర్క్యూట్ ఈజ్ in terms of Norton equivalent model, and this is the current amplifier circuit. See, here the first consideration, if the amplifier input resistance Ri is 0, then the current Ii equals to Is. See, the current consists the Ii, the Ia source will be equals to, the current source will be Ii equals to Is. Similarly, IL equals to IL equals to R naught infinity అయినప్పుడు IL equals to AI into Ij. That will be equals to IL equals to AI into Is. Okay, AI into Is. అర్థమైంది ఇక్కడ మీకు క్లారిటీగా. That is, this is a current amplifier. In current amplifier, the voltage source is replaced by current source. Wherever the voltage sources are there, that is replaced by current. So, previous circuit చూడండి. Here we are having the voltage source Vs. The voltage source Vi, AV into Vi. These two sources are replaced with respect to the current source by using Norton equivalent model. Okay. Here we have taken the assumption that the input resistance is 0 and output resistance is infinity. And generally, input resistance very low, output resistance is very high for current amplifier. Okay. Such amplifiers provides the output current proportional to the input current, and the proportionality factor is independent of source and load resistance. Here also, it is independent. That is, it doesn't depend upon the source resistance and load resistance. Such amplifiers are called as current amplifiers. See, IL is proportional to AI into IS. That is, the load current is proportional to the source current. Okay. And third configuration in page number 2, the transconductance amplifier. Transconductance amplifier. Here, where ఇక్కడ ఏమవుతుంది, input is voltage source and output is transconductance. That is Norton equivalent model. That is,
in transconductance amplifier with Thevenin equivalent circuit in input circuit, input లో Thevenin equivalent వాడుకుంటున్నాం, అవుట్పుట్ లో కరెంట్ సోర్స్ వచ్చింది. ద అవుట్పుట్ ఈస్ నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్. అవుట్పుట్ అనేది నార్టన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కింద ఈక్వల్ అయింది. See, this amplifier must have the input resistance and infinite input resistance and infinite output resistance. See, the first condition, this is Thevenin equivalent. Ri is far greater than Rs undali. That is, Ri must be infinity and R0 must be infinity. Okay, this is the consideration. That is, in this amplifier, the input resistance is infinity and output resistance is also infinite. That is, Ri far greater than Rs. Then what will happen? Ri greater than Rs అన్నప్పుడు ఏమవుతుంది? If you measure the voltage across the input terminals అంటే ఎక్కడన్నా, if you measure the voltage across the input terminals at this point, if you measure the voltage across the input, the Vi equals to Vs. That is, Vi equals to Vs. ఎప్పుడు ఇది? When Ri is far greater than Rs. Similarly, by taking this consideration, the current, the load current that is measured with respect to the Norton equivalent, that is I0 equals to IL. We can write the IL ఎప్పుడు రాస్తున్నాను నేను? R0 is far greater than RL కాబట్టి I can eliminate the resistance R0. R0 ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. Therefore R0 ఎలిమినేట్ చేసాం కాబట్టి we can write IL equals to GM into VI. What is VI nana? VI is nothing but Vs. That is, IL equals to GM into Vs. Here GM is called as transconductance or transfer coefficient or mutual conductance. GM equals to load current IL by Vs. GM equals to load current IL by Vs. This is called as transfer ratio or mutual conductance. Here in this amplifier, the output current is proportional to the input signal voltage. In this amplifier, the output current is proportional. The output current not load current. The load current is proportional to input signal voltage. IL is proportional to Vs. Okay, and it is independent of source and load resistance. Independent of source and load resistances. Okay, this is third one. And the last one, the trans resistance amplifier. In this amplifier, here also we have this is opposite action. Here in trans resistance amplifier, the Norton equivalent in input circuit and Thevenin equivalent in output circuit. Okay, నాకు ఇన్పుట్ లోనేమో నార్టన్ ఈక్వలెంట్ తీసుకున్నాం, అవుట్పుట్ లోనేమో థెవెనిన్ ఈక్వలెంట్ తీసుకున్నాం. Similarly, you can verify here also Rs is far greater than Ri or Ri is far less than Rs. Okay, similarly R0 is far less than RL. అంటే ఇక్కడ ఈ టూ స్టేట్మెంట్స్ మీరు ఫస్ట్ టూ కండిషన్స్ ఏదైతే వాడారో థెవెనిన్ ఈక్వలెంట్ కి నార్టన్ ఈక్వలెంట్ సేమ్ కండిషన్స్ వాడుతున్నారు. ఓకే, యూ కెన్ అబ్జర్వ్. అంటే నాకు నార్టన్ ఈక్వలెంట్ వచ్చినప్పుడు కండిషన్స్, థెవెనిన్ ఈక్వలెంట్ వచ్చినప్పుడు కండిషన్స్ కూడా ఎప్పుడు కూడా సేమ్ అలానే వస్తుంది, మీరు చెక్ చేయండి. ఓకే, ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్ విత్ నార్టన్ ఈక్వలెంట్ ఇన్ ఇన్పుట్ సర్క్యూట్ and Thevenin equivalent in output circuit. In this amplifier, ideally, the input and output resistances are 0. In this circuit, the input and output resistances are 0. So, Ri far less than Rs. There is Ri less than and Ri is ideally 0 anukuntanu. That is indicating the current I is equals to Is. Current I అనేది నాకు ఏమవుతుంది? Is కి equal. There is whatever the current you are generating, that current will be equals to Is. Similarly, R0 far less than RL kabatti we can write the output voltage V0 equals to ఏమవుతుందని Rm into Ii, where Ii equals to Is kabatti V0 equals to Rm into Is. That is Rm equals to V0 by Vs. Okay, this is the trans resistance. In this amplifier, the output voltage is proportional to the input signal current and proportionality factor is independent of source and load resistances. In this amplifier, the output voltage is proportional to the input signal current and proportionality factor is independent of source and load resistance. That is, we have verified the statements. Rm ante enti? Rm is proportional to V0
ట్రాన్స్ రెసిస్టెన్స్ V నాట్ బై అంటే నాకు రెసిస్టెన్స్ R ఈక్వల్స్ టు V బై I. సింప్లీ ఇక్కడ ఏం చెప్తున్నాం, RM ఈక్వల్స్ టు V నాట్ బై IS. ఇది ఎలా వచ్చిందని కన్సిడరేషన్. దిస్ ఈస్ కాల్డ్ as ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్. ఓకే, దీస్ 4 కాన్ఫిగరేషన్స్ అంటే ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నాం 4 కాన్ఫిగరేషన్స్, దీస్ 4 కాన్ఫిగరేషన్స్ విల్ బి యూజ్ఫుల్ ఫర్ ద ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్. ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ లో ఇదే వాడుకుంటాం మనం. ఓకే, ఎవ్రీ టైం కూడా ఇదే సర్క్యూట్స్ మీకు రిపీట్ అవుతుంటాయి. మీకు ఈ కాన్ఫిగరేషన్ గుర్తుండాలి. ఓకే, నౌ ఓవరాల్ గా మనం ఐ విల్ వెరిఫై ద కంపారిజన్. ఇప్పుడు దా చూసిన పారామీటర్స్ ద యాంప్లిఫైర్ టైప్స్, వోల్టేజ్ యాంప్లిఫైర్, కరెంట్ యాంప్లిఫైర్, and similarly trans conductance amplifier and trans resistance amplifier. Now first input resistance whether chesam, input resistance em cheppana here for voltage amplifier infinity high, current amplifier 0 ante low, trans conductance amplifier infinity and low. అంటే మీరు కేటగిరీ వైజ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. వోల్టేజ్ యాంప్లిఫైర్ కి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈస్ హై, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈస్ లో. సిమిలర్లీ కరెంట్ యాంప్లిఫైర్ కి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈస్ లో అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈస్ హై. ఓకే, ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ బోత్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్ ఆర్ హై. ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్ both the input impedance and output impedance are 0. And what are the derivations we have verified? AV equals to V naught by Vs per voltage amplifier. Current gain AI equals to load current by source current. GM equals to IL by Vs. RM equals to V naught by Is. These are the relations we have verified in for the 4 amplifier configurations. Now we are going to see the feedback amplifier block diagram. What are the components in feedback amplifier? It has 3 networks in feedback amplifier. If you observe here, we are having a sampling network, feedback network, and mixer network. And నాకు ఎలాంటి సర్క్యూట్ ఇచ్చినా సరే, అంటే నాకు సిఈ యాంప్లిఫైర్ ఇచ్చినా సరే, సిసి ఇచ్చినా లేదా పెట్ ఇచ్చినా, వాట్ ఎవర్ మే బి ద ట్రాన్సిస్టర్ యూఆర్ యూజింగ్ ఇన్ ద సర్క్యూట్, ఫర్ దోస్ సర్క్యూట్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై whether the circuit is coming in the any one of the 4 topologies. అంటే ఇప్పుడు మనకు చూపించిన 4 topologies లో ఏదో ఒక టోపాలజీకి వస్తుంది ఖచ్చితంగా. వెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫేజ్ అని నాకు ఏమవుతుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ లో ఉన్నప్పుడు మనకున్న 4 టోపాలజీస్ లో ఏదో 4 టోపాలజీలోకి రావాల. అది ఐడెంటిఫై చేయడం ఎలా అన్నది మనం ఇక్కడ వెరిఫై చేస్తుంది. హియర్ ఇట్ హ్యాస్ 3 networks. One is sampling network, feedback network, and mixer network. See the signal source is nothing but Vs, and comparator or mixer network అంటే whatever we are mixing the feedback signal, నాకు feedback signal ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. That is, so whatever the signal you are getting, this feedback signal is mixed here. Okay, that is called a mixer network. And similarly this is your amplifier configuration without feedback, అంటే ఇన్పుట్ లో Vi, అవుట్పుట్ లో V naught ఉంటే just we call this as open loop gain A equals to V naught by Vi. A equals to V naught by Vi without any feedback. Similarly the sampling network, here the output signal is sampled and this is given as feedback here. That is, this is sampling network, and this is a mixer network. And this is your output load resistance RL, output voltage V naught, the output current I naught equals to IL, and these are different notations. Okay, this is the generalized block diagram for feedback networks. And feedback networks lo feedback amplifier kuna networks 3 components cheptuna: sampling, feedback, and mixer. What are the sampling? Now sampling lo 2 types of samplings vastundi. Again, in sampling we are getting the 2 types of sampling. That is the 2 way of sampling, that is voltage or current. And sampling ekkada chupichenda meeku, the sampling is in the output section. Sampling ekkada untundi, output section lo untundi. Mixer ekkada untundi, input section lo untundi. Ante in output section where we may get the voltage or current. నాకు ఇక్కడ అవుట్పుట్ లోని వోల్టేజ్ అన్న తీసుకోవచ్చు, కరెంట్ అన్న తీసుకోండి. దట్ ఈస్ I am going to feed back my voltage to the feedback network or current. ఈ కనెక్షన్ చూడండి. If you are measuring the output voltage, the output voltage is taken across the load resistance, that is given as feedback to the feedback network. Feedback network with a beta. Beta is the transfer ratio or feedback network gain, and the output of this is given as Vf. Vf is the feedback factor. Okay. Similarly, for current sampling, if you verify the current sampling, the basic amplifier, the current is taken
from the load resistance and series లో వస్తుంది. The I naught is given as I naught current is passing through the load resistance and the load resistance current is given as the feedback network. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఏ కరెంట్ శాంప్లింగ్, అంటే షంట్ కంటే ప్యారల్ గా తీసుకుంటున్నాం, ఇక్కడ సిరీస్ లో తీసుకుంటే కనిపిస్తున్నాయి. టూ కన్ఫిగరేషన్, దట్ ఈస్ వోల్టేజ్ శాంప్లింగ్ and current sampling. There are two ways of sampling, that is voltage sampling and current sampling. Similarly, feedback network. In feedback network, we are having that mixer network. We have given here feedback network. The feedback network, whatever the feedback signal we are getting, either from voltage or current. Voltage nunchi gaani current nunchi gaani edo vachina sare, this feedback is given to the input for a series mixer or a shunt mixer. ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు వోల్టేజ్ వస్తేనే దట్ వోల్టేజ్ ఈస్ గివెన్ ఇన్ సిరీస్, అంటే ద ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఈస్ విఎఫ్, ద విఎఫ్ ఈస్ గివెన్ యాజ్ సిరీస్ టు విఎస్. దట్ ఈస్ హియర్, అంటే ఈ ఫస్ట్ పార్ట్ యూ కెన్ వెరిఫై హియర్, ద విఎఫ్ వోల్టేజ్ ఈస్ గివెన్ యాజ్ ఇన్ సిరీస్ విత్ విఎస్ అండ్ దట్ ఈస్ ఇన్ సిరీస్ విత్ ఆర్ఎస్, దట్ ఈస్ సిరీస్ మిక్సర్. ఓకే, సిరీస్ మిక్సింగ్ అంటారు. షంట్ మిక్సింగ్ అన్నప్పుడు వెన్ ద కరెంట్ ఈస్ గివెన్, నాకు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో కరెంట్ వస్తుంది, అంటే విఎఫ్ అంటే వోల్టేజ్ కాకుండా కరెంట్ వచ్చినప్పుడు ద కరెంట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ఆర్ఎస్ కి ప్యారలల్ కనెక్టెడ్, దట్ ఈస్ ఐఎఫ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఐఎస్, దట్ ఈస్ ద కరెంట్ సోర్స్ విల్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఐఎస్ ఫర్ కరెంట్ మిక్సింగ్, దట్ ఈస్ సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ as shunt mixing. Okay, in feedback network we are having the two topologies, that is sampling network, feedback network, and third one is mixer. నాకు మిక్సర్ అంటే జస్ట్ వీఆర్ మిక్సింగ్ ద సర్క్యూట్, అంటే నాకు సిరీస్ లో మిక్స్ చేయొచ్చు, షంట్ లో మిక్స్ చేయొచ్చు. నౌ వి విల్ వెరిఫై ద వాట్ ఆర్ ద ఫోర్ టోపాలజీస్. ఈ ఫోర్ టోపాలజీస్ యొక్క ఫిగర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ద బేసిక్ ఫోర్ టోపాలజీస్, ద ఫస్ట్ వన్ వోల్టేజ్ యాంప్లిఫైర్ ఆర్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. నాకు వోల్టేజ్ అనేది ఇక్కడ ఫీడ్బ్యాక్ అవుతుంది, ద వాట్ ఎవర్ ద వోల్టేజ్ వీ హ్యావ్ సెడ్. నేను వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ లో ఏం చెప్పాను, టూ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్ చెప్తుంది, దట్ ఈస్ వీఆర్ హ్యావింగ్ ఇదర్ వోల్టేజ్ శాంప్లింగ్ అండ్ సిరీస్ మిక్సింగ్. నాకు అవుట్పుట్ లో వోల్టేజ్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇన్పుట్ లో సిరీస్ మిక్సింగ్ చేయాలి, దట్ ఈస్ వీఆర్ హ్యావింగ్ సిరీస్ మిక్సింగ్ వెన్ ఇట్ ఈస్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్. అంటే నాకు యాంప్లిఫైర్ అనేది వోల్టేజ్ సిరీస్ లో ఉన్నప్పుడు హియర్ దిస్ వోల్టేజ్ ఇస్ అవుట్పుట్ వోల్టేజ్ ఇస్ టేకెన్ అక్రాస్ ద లోడ్ రెసిస్టెన్స్ RL and that is given as the feedback network. This feedback voltage VF will be in series with VS. That is, this is a series mixing. VF is nothing but beta times V naught. Output voltage of the ratio. Beta is nothing but VF by V naught. Okay, this is the one type of topology. Similarly, second one, transconductance amplifier or current series feedback. Current series feedback, or it is also called as transconductance amplifier. ఇప్పుడు చూడండి, నాకు అవుట్పుట్ లో కరెంట్ శాంప్లింగ్ చేశాను, బట్ నాకు ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుంచి వచ్చింది ఏంటి, వోల్టేజ్. ట్రాన్స్కండక్టెన్స్ యాంప్లిఫైర్, ద అవుట్పుట్ ఈస్ కరెంట్ శాంపుల్ బట్ ద ఇన్పుట్ ఈస్ వోల్టేజ్, therefore we are making the output as current sampling and input as series mixing. ఓకే, కరెంట్ శాంప్లింగ్ అండ్ సిరీస్ మిక్సింగ్. ఓకే, ఇది ఏం కన్ఫ్యూజ్ అవుతుంది, నేను మీకు టేబుల్ ఇస్తాను, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా చెప్తాను సింపుల్. ఓకే, అవుట్పుట్ లో వచ్చేసి కరెంట్ శాంప్లింగ్ ఉన్నప్పుడు ఇన్పుట్ లో సిరీస్ మిక్సింగ్. ఇప్పుడు ఫర్ వోల్టేజ్ ఫర్ ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ ఆర్ కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్. సిమిలర్లీ ఫర్ కరెంట్ యాంప్లిఫైర్ అంటే కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్. చూడండి, కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ కాబట్టి అవుట్పుట్ కరెంట్ అనేది మనకు సిరీస్ లో తీసుకొచ్చాం, బట్ ద ఇన్పుట్ కరెంట్ అనేది షంట్ మిక్సింగ్ చేస్తుంది. వీఆర్ గెటింగ్ ఇన్పుట్ యాజ్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఇఫ్ యూ వెరిఫై హియర్ in this part, this is connected here in shunt with respect to the source current IS. That is, this is your feedback current IF. The IF is in parallel with IS. IF is in parallel with IS. And we are using here current sampling. The output current is given from the load resistance that is given to the feedback network. Okay. And the last one is trans resistance amplifier or voltage shunt feedback amplifier. Voltage shunt feedback amplifier. Okay, trans resistance. Here the output is voltage sampling and the input is voltage sampling and input is shunt sampling. Output voltage sampling and the input kuda
shunt sampling out, we are using a current source. That is, this current source is in parallel with IS here, and the voltage is taken across in parallel with load resistance RL. అంటే voltage అనేది parallel గా తీసుకున్న అవుట్పుట్ నుంచి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యొక్క రెస్పాన్స్ ఏదైతే ఉందో మనకి IF అంటే ఫీడ్బ్యాక్ కరెంట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ IS. Now, and we have verified mixer అంటే the input voltage అంటే కింద తీసుకున్న సర్క్యూట్ ఇక్కడ you can verify now. Here is a mixer component. The mixing is from the feedback network. దేంతో మిక్స్ అవుతుంది? The mixer circuit will mix the signal source. It will mix the signal source and feedback voltage అంటే feedback network. ఈ రెండింటిని ఇక్కడ ఏం చేస్తుంది? This is making the mixing operation. Okay, what type of mixing? అంటే mixing ఎలా ఉంటుందో చూద్దాం. In mixer circuit we are having the two components, that is the input to the amplifier is Vin. You can verify Vin equals to Vs minus Vf. This is called as negative feedback. అంటే అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నప్పుడు చెప్పాను అంటే two types of feedback. Similarly, Vin equals to Vs plus Vf. This is positive feedback. అంటే నాకు ఫీడ్బ్యాక్స్ టూ టైప్స్ కింద క్లాసిఫై చేసాం, పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్. When it is out of phase, we are calling this as negative feedback, that is Vs minus Vf. Positive feedback అయితే Vs plus Vf. What is Vin? Vin is the input to the amplifier. అంటే amplifier input ఏదైతే అప్లై చేస్తుంది, that is called as input to the amplifier. Okay. Next, voltage gain. అంటే ఇప్పుడు I want to verify the relation for the voltage gain. Voltage gain relation derive చేయాలి. ఎలా derive చేస్తాను? I am going to take the same block diagram that is I have shown in the previous page number, previous page. The voltage gain of the negative feedback amplifier, that is indicated with AF. AF అంటే gain with feedback circuit. Simply A అంటే without feedback అని, అంటే ఓపెన్ లూప్ గెయిన్ A అంటున్నాను, క్లోజ్ లూప్ గెయిన్ AF అంటున్నాను. That is the voltage gain of the amplifier without feedback is given as A equals to V out by Vin. A equals to V out by Vin. We can write V out equals to A into Vin. And for a negative feedback amplifier, we know the input voltage Vin equals to Vs minus Vf. The input voltage Vin equals to what is Vin? Vin అనేది నాకు సోర్స్ కి అప్లై చేసి, అంటే యాంప్లిఫైర్ కి ఇన్పుట్ లో అప్లై చేసే వోల్టేజ్ నాకు. Similarly, the feedback factor and the feedback network, we are having Vf by V out, that is feedback voltage equals to beta times V out. We are having the beta times V out. Substitute this Vf in this relation. Vn equals to Vs minus Vf. Substitute Vf in here, we get Vn equals to Vs minus beta times V out. Now you can write the output voltage. The output voltage ఎక్కడ వచ్చిందన్న ఓపెన్ లూప్ గెయిన్ A equals to V out by Vin. V out equals to A into Vin. Substitute the Vin in the above relation, we get V out equals to A into Vs minus beta V out. Similarly, we can take the V out as common, and we can find the ratio for V out by Vs, that is gain with feedback AF equals to that is AF equals to A by 1 plus A beta, where A is called as open loop gain, beta is called as feedback ratio, AF is called as closed loop gain. Okay, this is the relation, and this relation will help for solving most of the problems. అంటే మనం తర్వాత డిస్కస్ చేసే అన్నిటికి కూడా ఈ రిలేషన్ మనకు హెల్ప్ అవుతుంది. ఇక్కడివరకు ఏమైనా డౌట్ ఉందా నన్ను? If you have any doubts, please ask nana. ఇక్కడ we have derived the relation for gain of the feedback amplifier with feedback. The gain of the feedback amplifier అన్నప్పుడు I am taking the beta as the feedback factor,
feedback factor beta is given as Vf by Vout, where Vf is the feedback voltage and Vout is the output voltage. Okay. Any doubts on ఇక్కడ వరకు? And doubts ఉంటే ఒకసారి అడగండి. Now we are going for the next topic, the merits of negative feedback. నాకు దీని యొక్క మెరిట్స్ డిమెరిట్స్ తెలియాల. నా వాయిస్ వినిపిస్తుందా, బ్రేక్ అవుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. నెక్స్ట్ హియర్ we are going to verify the merits. నాకు మెరిట్స్ అన్నా అడ్వాంటేజెస్ అన్నా వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అన్నా సరే ఇదే వస్తున్నా. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 14 మార్క్స్ క్వశ్చన్ అడగరు. జనరల్గా ఇందులో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క 7 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతుంటారు. ఇఫ్ యూ వెరిఫై ద ప్రీవియస్ పేపర్స్, దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫర్ ప్రీవియస్ పేపర్. ఎలా అడుగుతారు? What are the merits of negative feedback? Explain the effect of frequency and phase in the negative feedback అని అడుగుతారు. What are the effects of frequency and phase in the negative feedback? అంటే అది ఇంప్రూవ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అంటే వెదర్ ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ అనేది మనం వెరిఫై చేసుకోవాలి. నౌ సీ హియర్ we are using the same relation, దా చూపించిన సేమ్ రిలేషన్ తీసుకుంటున్నాం. The voltage gain of negative feedback is given as AF equals to 1A by 1 plus A beta. A by 1 plus A beta. అంటే ఇప్పుడు ఏంటి, నాకు వాట్ ఈస్ కాల్డ్ యాజ్ A? A is a ఓపెన్ లూప్ గెయిన్. ఇప్పుడు నాకు గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ అనేది చాలా హైగా ఉంది అనుకోండి. గెయిన్ అనేది చాలా హై వస్తుంది, అంటే ఇన్ఫినిటీ గెయిన్ వస్తుంది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? ద గెయిన్ ఇన్ దిస్ రిలేషన్, ద గెయిన్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ బీటా, అంటే ఏ బీటా. గెయిన్ ఈజ్ వెరీ లార్జ్, A into beta is very very large. Very large అంటే దేంతో కంపేర్ చేస్తున్నాం? ఇన్ ద డినామినేటర్ టర్మ్ A by 1 plus A beta. If A beta is far far greater than 1, we can simply eliminate or you can write 1 plus A beta equals to A beta. 1 plus A beta ఏమని రాయొచ్చు? We can write A beta, that is AF equals to A by A beta. AA cancel అయిపోతుంది. AF is proportional to 1 by beta. ఇక్కడ ఏమవుతుందన్న? AF is proportional to 1 by beta. If you verify here, AF is independent of A. అంటే నాకు క్లోజ్డ్ లూప్ గెయిన్ అనేది ఓపెన్ లూప్ గెయిన్ తో సంబంధం లేకుండా జస్ట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ బీటా. AF is independent of A and it is depends only on beta. ఇప్పుడు నాకు ఏమవుతుంది? బీటా మీద డిపెండ్ అవుతే ఇది ఫ్రీక్వెన్సీకి ఫేజ్ మీద ఎలా డిపెండ్ అవుతుంది వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ కన్సిడరేషన్ ఎలా తీసుకున్నా, ఇక్కడ నాకు ఇచ్చిన రిలేషన్ లో వాట్ ఎవర్ ద రిలేషన్ వీ హ్యావ్ డిరైవ్డ్, the closed loop gain AF equals to A by 1 plus A beta. If we assume the gain of the amplifier is high, then A beta is far far greater than A beta 1. A beta is far far greater than 1. Then the equation is simplified as AF is inversely related to 1 by AF is directly proportional to 1 by beta. That is, it is independent of A. Then due to this beta factor, అంటే బీటా ఫ్యాక్టర్ దాంట్లో వచ్చిన అడ్వాంటేజ్. So the following features do not have any effect on the gain of the negative feedback. అంటే ఇది నాకు ఓన్లీ బీటా మీద డిపెండ్ అవుతున్నప్పుడు నాకు ఈ ఎఫెక్ట్స్ అనేది సర్క్యూట్ మీద చూపించదు. ఎందుకంటే ఏఎఫ్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు ఏ, అంటే ఏఎఫ్ అనేది ఏతో ఇండిపెండెంట్ అయిపోయింది. అంటే గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ అంటే మీనింగ్ ఏంటి? నాకు సిఈ యాంప్లిఫైర్ అవ్వచ్చు, లేకపోతే సిసి యాంప్లిఫైర్ అవ్వచ్చు, సిబి అవ్వచ్చు, లేకపోతే పెట్ అవ్వచ్చు, కామన్ సోర్స్ అవ్వచ్చు, కామన్ డ్రైన్ అవ్వచ్చు. వాట్ ఎవర్ మే బి ద యాంప్లిఫైర్స్, ఆల్ ద యాంప్లిఫైర్స్ ఆర్ ట్రాన్సిస్టర్. అంటే దాంట్లో మేజర్ కాంపోనెంట్స్ ఏముంటాయి? ట్రాన్సిస్టర్, రెసిస్టర్, కెపాసిటర్, ఇన్ సమ్ టైమ్స్ వీఆర్ హ్యావింగ్ ద ఇండక్టర్స్. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్ని ఏంటి? దీస్ ఆర్ టెంపరేచర్ డిపెండెంట్, అంటే టెంపరేచర్ తో మారుతూ ఉంటాయి. దట్ ఈస్ ఆల్ ద యాక్టివ్ డివైస్ పారామీటర్, అంటే ఇవన్నీ కూడా యాక్టివ్ డివైస్ పారామీటర్స్ అని చెప్తున్నాం. అండ్ విత్ విల్ హ్యావ్ ద టెంపరేచర్ ఎఫెక్ట్. నా టెంపరేచర్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది. సారీ, టెంపరేచర్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతున్నాను.
as the temperature increasing, the beta increases, reverse saturation current increases, therefore minority carrier current increases, again the collector current decrease అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు ఏఎఫ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ అని చెప్పడంలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ డజంట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్, యాక్టివ్ డివైజెస్ పారామీటర్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అండ్ సిమిలర్లీ ఏజింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఏజింగ్ అంటే లాంగ్ స్టాండ్ వర్క్ చేస్తున్నా కూడా డివైస్ అనేది ఫెయిల్యూర్ అవ్వదు. సిమిలర్లీ by observing that equation, the supply voltages fluctuations కూడా ఇమేజ్ చూపించదు. that AF is not depending upon any voltage source, DS మీద depend అవ్వట్లేదు. Okay, and if the feedback network if the feedback contains only resistive elements, the gain becomes independent of frequency and the frequency and phase distortion can be reduced. నేను ఇప్పుడు ఫ్రీక్వెన్సీ రిలేషన్ రాస్తున్నప్పుడు 1/2πfc 1/2πf రెసిస్టివ్ కాంపొనెంట్ ఉండొచ్చు, ఇండక్టివ్ కాంపొనెంట్ ఉండొచ్చు. And if a feedback network is independent of resistor and capacitor, అంటే నాకు రెసిస్టివ్ ఎలిమెంట్స్ అనేది దాని మీద చూపించట్లేదు అక్కడ రిలేషన్. ఆ రిలేషన్ లో లేదు కాబట్టి మనం ఏం చెప్తున్నాం, ఫ్రీక్వెన్సీ మీద కానీ ఫేస్ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దేర్ ఫోర్ ద వాట్ ఎవర్ ద వేరియేషన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్ దట్ కెన్ బి రెడ్యూస్డ్, అంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ వేరియేషన్ కూడా రెడ్యూస్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ అపాన్ దిస్ అజంప్షన్ ఏమనుకుంటున్నాను, ఇక్కడ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైర్ హైగా ఉన్నప్పుడు కండిషన్స్ ఇవన్నీ, దట్ ఈస్ ఏ బీటా ఫార్ గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు ఏఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/బీటా. దెన్ దీస్ ఆర్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. ఈ అడ్వాంటేజెస్ రాయాలన్నా అంటే ఇట్ ఈస్ ఆస్క్డ్ ఫర్ క్వశ్చన్ అన్న, మీకు 1 or 2 పాయింట్స్ కింద అడుగుతారు 7 మార్క్స్ అడిగేటప్పుడు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టెబిలిటీ. అంటే స్టెబిలిటీ అంటే ఏంటన్నా, నాకు గెయిన్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి, టెంపరేచర్ తో డిపెండ్ అవ్వదు అని చెప్పాం. ఇది ఎలా మనం ప్రూవ్ చేయాలి అంటే, ఫర్ ఏ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టెబిలిటీ ఫ్యాక్టర్, దట్ ఈస్ గెయిన్ ఆఫ్ ద నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, వి హావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ స్టేబుల్. ఇప్పుడు స్టేబుల్ అని చెప్పడానికి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అగైన్ ఐఎమ్ టేకింగ్ ద సేమ్ రిలేషన్ AF ఈక్వల్స్ టు A/1 + A బీటా. దట్ ఈస్ వాట్ ఆఫ్ ద రిలేషన్ వీ హావ్ డిరైవ్డ్. నౌ ఐ వాంట్ టు వెరిఫై ద స్టెబిలిటీ. స్టెబిలిటీ చెప్పాలన్నప్పుడు ఏం చేస్తున్నాను, నాకు గెయిన్ అనేది వాట్ ఎవర్ మే బి ద చేంజ్, నాకు చేంజ్ ఏమంటాను, డెల్టా అని పిలుస్తాను. డెల్టా అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ చేంజెస్ లో ఉన్న అవుట్పుట్ లో కూడా డెల్టా అమౌంట్ ఆఫ్ చేంజ్ రావచ్చు. అది వేరియేషన్. వేరియేషన్ సింపుల్ గా చెప్పంటే డీవియేషన్ అంటాం. డీవియేషన్ డిఫరెన్షియేషన్. దట్ ఈస్ ద వాట్ ఎవర్ ద చేంజెస్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ గెయిన్ AF ఈస్ దేర్. దట్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ గెయిన్ ఎప్పుడు వస్తుంది మనకి చేంజెస్, ఇన్పుట్ గెయిన్ ఏ మీద చేంజ్ రాదు. దట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్ ద ఫీడ్బ్యాక్ గెయిన్ విత్ రెస్పెక్ట్ ద open loop gain A, that is DAF/DA. That is, this relation is we are going to differentiate with respect to the A, and with respect to the A తో మనం differentiate చేస్తున్నాం. Then by making the differentiation of U/V rule, okay, this is the we are doing the derivative of U/V. దేనికి చేస్తున్నాం నాన్న, for this relation, ఈ రిలేషన్ చేస్తున్నాం. This we are performing the derivative for this relation U/V. నేను ఏతో చేస్తున్నా కాబట్టి 1/1 + A బీటా చేస్తున్నాను. therefore this is related as the U/V కాబట్టి చూడండి, V into derivative of denominator minus 1 into derivative of numerator. That is, we are taking this relation and we will get the simplified equation as 1/1 + A beta whole square. 1/1 + A beta whole square. ఇది DAF/DA. Now I am verifying the stability factor. నాకు స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఏమని చెప్తున్నాను, వాట్ ఎవర్ ద చేంజెస్ ఇన్ ద క్లోజ్డ్ లూప్ ఫీడ్బ్యాక్ అండ్ వాట్ ఎవర్ ద చేంజెస్ ఇన్ ద ఓపెన్ లూప్ ఫీడ్బ్యాక్. అంటే నాకు AF లో అంటే క్లోజ్డ్ లూప్ గెయిన్ AF లో డెల్టా చేంజ్ వచ్చిన, అలానే ఓపెన్ లూప్ గెయిన్ లో కూడా డెల్టా చేంజ్ అంటే DA చేంజ్ వచ్చిన, ఆ వేరియేషన్ నేను చెక్ చేయాలి. దట్ వేరియేషన్ టు చెక్ దట్ ఐఎమ్ రైటింగ్ DAF/DA as this is again rewriting the equation. That is, we are multiplying the numerator and denominator by A. Numerator and denominator A తో మల్టిప్లై చేసుకుంటున్నాం. చెక్ చేయడానికి ఇక్కడ ఎలా డిరైవ్ చేసాం, A తో మల్టిప్లై చేసే numerator denominator. Then we have separated 1/A into 1 + A beta whole square ని A1 + A beta into 1 + A beta. That is, we have written this into 2 terms. ఈ 2 terms కింద రాసుకుంటాం. ఈ 2 terms కింద డివైడ్ చేసాం. This is first term and this is your second term. Now verify that. ఇక్కడ వెరిఫై చేస్తే ఏమవుతుంది, by observing this first term, this is A/1 + A beta, we can write simply as AF. Then AF అని రాస్తుంది. That is AF/A into
1 plus A beta. Now I am writing this relation again as I am changing the factors. The factors separate chestunna. Ela separate chesanu? You can verify here. I am now taking this AF into LH. There is DAF by AF is one term, and I am taking DA by E. And ఈ denominator term ని అటువైపు తీసుకెళ్ళాను, అక్కడ న్యూమరేటర్ term ని ఇటువైపు తీసుకొచ్చాను. By taking this, we can write DAF by AF is multiplied by 1 plus A beta times DA by A. ఇక్కడ దీని వర్డ్ లో చెప్తున్నా చూడండి. The changes in the closed loop gain, అంటే whatever the variations in the closed loop gain is proportional to by a factor of 1 by 1 plus A beta of the open loop gain. అంటే ఓపెన్ లూప్ గెయిన్ లో ఉన్న చేంజెస్ అంటే DA by A లో కానీ DAF by A లో కానీ. That is we are verifying these factors. Now we are defining a one parameter called as sensitivity. Here 1 by 1 plus A beta is nothing but is called as sensitivity. Here, what is this parameter? DAF by AF. DAF by AF is called as fractional change in amplification with feedback. And a percentage and a small percentage of change in amplification with feedback. Similarly, DA by A is the fractional change in amplification without feedback and open loop gain. From the equation 1, we can write, we can say that the change in gain with feedback is less than change in gain without feedback by a factor of 1 plus A beta. ఇక్కడ ఎంత ఫ్యాక్టర్ తో చెప్తున్నా, అక్కడ 1 plus A beta ఫ్యాక్టర్ తో చేంజ్ అవుతుంది. We can say that the change in gain with feedback is less than gain with feedback is less than gain without feedback. Less than ఎందుకు పదం వాడినాను అక్కడ? దిస్ ఈజ్ ఇన్ ద డినామినేటర్. ఇక్కడ 1 plus A beta అనేది ఇక్కడ డినామినేటర్ లో ఉందన్న. దిస్ ఈజ్ ఫ్యాక్టరైజింగ్ ద టర్మ్ DA by A రేషియోని ఇంకా ఫ్యాక్టరైజ్ చేయాలి. దిస్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ దిస్ ఈజ్ లెస్ దెన్ అని చెప్తున్నాం. అంటే DA by కన్నా లెస్ గా ఉంటుందని మీనింగ్. Similarly, the fractional change in amplification with feedback divided by the fractional change without feedback, and these two relations DAF by AF divided by DA by A. There is a fractional change in DAF by AF divided by DA by A is called as sensitivity. That is called as sensitivity. That is fractional change in amplification with feedback divided by fractional change without feedback is called as sensitivity of the or transfer gain. That is given as 1 by 1 plus A beta. And we can write the reciprocal of sensitivity is called as desensitivity. What is sensitivity? What is desensitivity of the feedback amplifier? We have to write all these things. That is desensitivity equals to 1 plus A beta, or it is called as a factor. That is D equals to A by AF. D equals to A by AF or 1 plus A beta. Okay. And ఈ క్లోజ్డ్ లూప్ గెయిన్ లో మీరు ఇక్కడ AF మనకు తెలుసు. వాట్ ఈజ్ AF అన్న? A by 1 plus A beta. అంటే ఇక్కడ 1 plus A beta రాస్తున్నాం. 1 by 1 plus A beta is nothing but D. D equals to A by AF. కన్ఫ్యూజ్ అవుతుందన్న ఈ రిలేషన్. మళ్ళీ చూపిస్తున్న రిలేషన్ AF equals to A by 1 plus A beta. We can write this as A by AF equals to 1 plus A beta. అంటే A beta 1 plus A beta తీసుకురండి. 1 plus A beta equals to A by AF. 1 plus A beta is nothing but D or desensitivity. Okay. These are the factors now. Next, one of the most important, this question is asked a number of times. What are the effect of negative feedback on bandwidth? What is the effect of negative feedback on bandwidth? And what is the ఇది ఒక క్వశ్చన్ అన్న. అంటే bandwidth మీద నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అన్నదానికి దిస్ ఇస్ ద సొల్యూషన్ అన్న. అక్కడ మీరు సర్క్యూట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా జనరలైజ్డ్ కూడా రాయొచ్చు. ఓకే. This approach is very simple for explaining the solution. See, bandwidth of negative feedback amplifier. As we know, AF equals to A by 1 plus A beta. By using this relation, we will take the three relations. One, నాకు ఇప్పుడు ఏంటి bandwidth అంటే ఏంటన్నా? అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మరి bandwidth అంటే రిలేషన్ వస్తుంది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నాకు అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్పాలి, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెప్పాలి. దేనికి చెప్పాలి ఇది? దిస్ bandwidth must be calculated for
ఓపెన్ లూప్ గెయిన్ ఏ అండ్ క్లోజ్డ్ లూప్ గెయిన్ అంటే నాకు విత్ ఫీడ్బ్యాక్ బ్యాండ్ విడ్త్ తెలియాలి, వితౌట్ ఫీడ్బ్యాక్ బ్యాండ్ విడ్త్ కూడా తెలియాలి. ఫర్ దట్ పర్పస్ వీఆర్ టేకింగ్ ద రిలేషన్స్. వి నో closed loop gain AF equals to A by 1 plus A beta. Now we are writing the bandwidth with upper cutoff and lower cutoff frequency and assuming some mid frequencies. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు గెయిన్ అనేది ఫ్రీక్వెన్సీతో పాటు వేరీ అవుతుంది. అంటే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో గెయిన్ ఎంత ఉంటుంది, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో గెయిన్ ఎంత ఉంటుంది, అలానే మిడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ రెండింటికి మధ్యలో ఏదైనా మిడ్ పాయింట్ తీసుకుంటాం అంటే మిడ్ ఫ్రీక్వెన్సీలో గెయిన్ ఎలా ఉంటుంది. By taking this consideration, we are writing this relation as the closed loop gain at mid frequency is given as A gain at mid frequency 1 plus A mid into beta. Same relation. అంటే A నేను చేస్తున్నాను gain of the amplifier at mid frequency, gain of the amplifier at lower frequency, gain of the amplifier at higher frequency. We have taken the three relations, that is A, B, C. A is for mid frequency, B is for lower frequency, and C is for higher frequency. Now, by taking that help, with the help of the bandwidth relation, we are going to find out the bandwidth of the amplifier as it is equals to the difference between upper cutoff frequency minus lower cutoff frequency. Here, we are writing the upper cutoff frequency with feedback minus lower cutoff frequency with feedback. That is the notation we are using F, H, F minus F, capital L, small f. ఇక్కడ ఈ ఎఫ్ ఎందుకు వాడుతున్నా అంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అని మీనింగ్ అన్న. ఓకే, నౌ వీ హ్యావ్ టు డిరైవ్ ద రిలేషన్ ఫర్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ తీసుకోవాలి. మన వాయిస్ వస్తుందా, నా ఆడియో వినిపిస్తుందా? ఓకే, మన ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగండి, నన్ను డౌట్గా ఉంటే. The relation between the gain at lower frequency and gain at mid frequency without feedback. So, ఈ పదం జాగ్రత్తగా వినండి. Relation between, we are going to find the relation. We are having a relation, that is the gain at lower frequency, that is AL, and the gain at mid frequency A mid. Okay, the gain at lower frequency is given as A low, and gain at mid frequency is given as A mid. That is equals to 1 by 1 minus J into FL by F, where FL is the lower cut off frequency under open loop condition or without feedback. By taking this equation, A low equals to, I am taking the A mid as cross multiplied here, A mid by 1 minus J into FL by F. We are rewriting this equation like this one. And by taking the equation number B, mid frequency equation, that is I am taking the equation B, A low, AF low, sorry, AF lower cut off frequency equals to A low by 1 plus beta into A low. Okay, by taking that relation, AF low equals to A low by 1 plus beta into A low. A low ante gain at lower frequency, AF low ante the gain of the feedback circuit at lower frequency. A low ante without feedback, AF low ante with feedback. Okay, now substitute this above A low equation in that relation, and we are going to simplify, and LCM just simplify chestunna. That is by making that is LCM, this is simplified like this. Okay, denominator part cancel అయిపోతుంది, just two numerators మాత్రమే మిగులుతున్నాయి. Then we are rewriting this as one అంటే రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ ని సపరేట్ చేసేస్తాం. అంటే రియల్ పార్ట్ మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చాం, మైనస్ J into FL by F, దట్ ఈస్ ఇమాజినరీ పార్ట్. అంటే రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేస్తాం. నౌ టు సింప్లిఫై దిస్, వేర్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇస్ అగైన్ divided by 1 plus beta into A bit. And numerator ni denominator factor to divide chestam, that is 1 plus beta into A bit. That is equals to AF low equals to the feedback with at lower frequencies equals to A mid by 1 plus A mid, like this. ఈ రెండింటిని డివైడ్ చేస్తాను, అండ్ ద అబోవ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఈ కనిపిస్తున్న ఫ్యాక్టర్ ఏదైతే హైలైట్ చేసాను, దిస్ ఫ్యాక్టర్ is nothing but your AF mid, and we are rewriting this equation here as AF mid.
AF mid. Now we are simplifying this as again AF low frequency. And this factor అంటే ఈ ఫ్యాక్టర్ నుంచి చేస్తాం దిస్ డినామినేటర్ తీసుకొస్తాం. దట్ ఈస్ వీఆర్ రీరైటింగ్ దిస్ యాజ్ AF low by AF mid. అంటే ఇక్కడ ఏంటి ఫీడ్బ్యాక్ లో ఇక్కడ ఏం చేస్తున్నాం, విత్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్స్ మొత్తం ఒకవైపు తీసుకొస్తున్నాం, వితౌట్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్స్ మొత్తం ఇంకోవైపు తీసుకొస్తున్నాం. వీఆర్ రైటింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్స్ అన్ని ఒకవైపు రాసుకుంటున్నాం, వితౌట్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్స్ అన్ని ఇంకోవైపు రాసుకుంటాం. దెన్ వీఆర్ సింప్లిఫైడ్ దిస్ ఈక్వేషన్ యాజ్ లైక్ దిస్ 1 by 1 minus j into FL by 1 plus beta into A bit into AF. Now this factor, ఈ ఫ్యాక్టర్ నేను కాల్ చేస్తుంటే సింప్లీ వీఆర్ కాలింగ్ దిస్ యాజ్ FLF. వీఆర్ కాలింగ్ దిస్ ఫ్యాక్టర్ FLF. చూడండి ఇక్కడ FLF అని రాస్తాను సింపుల్ గా. దట్ FLF is nothing but, అంటే అక్కడ ఉన్న ఫ్యాక్టర్ కామన్ చేసుకుంటాం. దట్ ఈస్ FLF equals to FL by 1 plus beta into A mid. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. FLF దీని మీనింగ్ ఏంటో చూడండి. ద లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫర్ అ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫర్ అ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. దిస్ ఈస్ అప్టైన్డ్ ఫ్రమ్ దిస్ అజంప్షన్. అంటే ఇక్కడ దీన్ని ఈ ఫ్యాక్టర్ ఏమనుకున్నాండి FLF అని అజంప్ తీసుకున్నాం. దట్ ఈస్ దిస్ ఈజ్ FLF. ఈ రిలేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ విత్ ఫీడ్బ్యాక్ డిపెండ్స్ ఆన్ FL by beta into A bit. అంటే మనకి ఇది ఎలా ఉందో చూడండి. గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైర్ ఏంటి? A by 1 plus A beta. సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద closed loop gain at lower cutoff frequency is given by FL by 1 plus beta into A mid frequency. అంటే ఇది మిడ్ ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండ్ అవుతుంది. You can verify here. This is depending upon the mid frequencies. That is, you can say that the lower cutoff frequency with feedback, that is FLF, is less than the lower cutoff frequency without feedback. Is less than the lower cutoff frequency without feedback by a factor 1 plus beta into mid frequency gain. ఇక్కడ ఏమవుతుంది? లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వితౌట్ ఫీడ్బ్యాక్ ని డివైడ్ చేస్తున్నాం ఆ ఫ్యాక్టర్. అట్లా డివైడ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ద లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్ వెరీ లెస్ విత్ రెస్పెక్ట్ ద క్లోజ్ లూప్. దాని మీనింగ్ ఏంటి? నాకు గెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వి విల్ సీ ద ప్లాట్ లో చూపిస్తాను ఎలా ఉంటుంది. ఓకే, ఇది ఎలా చేస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీ హ్యావ్ టేకెన్ ద లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ వీ హ్యావ్ యూజ్డ్ దిస్ రిలేషన్ A low by A mid, and we have taken the equation as 1 by 1 minus j into FL by F. This is for lower cut off frequency. Okay, we have rewritten this A low equals to A mid by 1 minus j into FL by F. By taking the equation B and we have substituted this relation in this, we have simplified this factor. To get the expression, we have divided the numerator denominator by 1 plus beta into A mid frequency, A mid. And by simplifying this, we got this as FLF equals to FL by 1 plus beta into A mid. And this is the lower cutoff relation. Assume this equation as equation number 2. What is equation number 1? Equation number 1 is bandwidth relation. అంటే దీంట్లో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రిలేషన్ వచ్చేసింది. ఈక్వేషన్ 1 దిస్ ఇస్, అండ్ ఈక్వేషన్ 2 is lower cut off frequency. This is your lower cut off frequency. Similarly, we have to calculate the upper cut off frequency. Okay, ఇక్కడ స్టేట్మెంట్ ఏంటన్నా, by introducing the negative feedback, the low frequency response of the amplifier is improved. By improving the low frequency of the amplifier is improved. By introducing the negative feedback, the low frequency response of the amplifier is improved. నాకు ఏమవుతుంది, FL ఉంటే F అనేది ఇంకా బెటర్ గా చూపిస్తుంది, అంటే ఫీడ్బ్యాక్ లో నాకు ఇంప్రూవ్ అవుతుంది లోయర్ ఫ్రీక్వెన్సీ. నౌ ద అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ద రిలేషన్ బిట్వీన్ ద గెయిన్ ఎట్ హై ఫ్రీక్వెన్సీ అండ్ గెయిన్ ఎట్ మిడ్ ఫ్రీక్వెన్సీ విత్ అవుట్ ఫీడ్బ్యాక్. ఇందాక తీసుకున్న రిలేషన్ అని ఏ హై బై ఏ మిడ్ ఈక్వల్స్ టు 1 by 1 minus j into F by FH అన్న. ఇప్పుడు ఈ రిలేషన్ కి ఈ రిలేషన్ కంపేర్ చేయండి అంట, దీస్ టూ రిలేషన్స్.
ఇక్కడ ఇది ఒక రిలేషన్ తీసుకున్నాను. అబ్జర్వ్ దిస్ రిలేషన్. ఇన్ దిస్ రిలేషన్ 1/1 minus j into FL by FH అంటే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై F అని ఉందా. వేరస్ in this relation we are getting the value as 1/1 minus j into F by higher cutoff frequency, where FH is the higher cutoff frequency for without feedback. Now by again we are taking the equation number C, third equation is, that is equation number C, that is A F high equals to A high by 1 plus beta into A high. Substitute this relation here, we'll get this equation. By simplification, after simplification this equation, we'll get the relation A mid by 1 minus j into F by FH into beta into A mid. Again, rewrite this equation, that is real parts ni imaginary parts ni separate cheyandi, then divide this equation by 1 plus beta into A mid. Okay, real part ni imaginary part ni separate cheskoni divide 1 plus beta by A mid. Then this relation is again rewritten as, after making this, wait 1 minute, no? By dividing the numerator and denominator with 1 by beta plus A mid, we'll get this relation. In this relation, we can we'll get the equation like this: is F by 1 plus beta into A mid into FH. Here we are assuming this factor. The factor name just where we have assumed this factor as A at high frequency equals to F by FHF, where FHF equals to, where FHF equals to 1 plus A mid into beta into FH. Okay. ఒకసారి మీరు పెన్ ప్రాక్టీస్ చేస్తే కానీ క్లారిటీ రాదనండి. ఒకసారి అంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎలా అయితే స్టెప్ బై స్టెప్ చెప్పాను, హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కూడా అలానే చేయాలి. ఓకే, బై ఫ్రమ్ ద ఈక్వేషన్ 3 వి కెన్ సే, ఎలా ఈక్వేషన్ 3 నుంచి ఏమని చెప్పొచ్చు, we can observe the higher cutoff frequency is multiplied by some factor. Higher cutoff frequency is multiplied by FH multiplied by 1 plus A beta, 1 plus A mid into A beta. That is, the higher cutoff frequency is improved. అంటే FH కన్నా FHF with feedback అనేది ఎక్కువ ఉంది. We can say the upper cutoff frequency with feedback అంటే FHF is greater than the upper cutoff frequency without feedback factor. Without feedback by a factor 1 plus beta into A mid. Therefore, by introducing the negative feedback, higher cutoff frequency of the amplifier is improved. అంటే మనం 2 స్టేట్మెంట్స్ చూసాను. లోయర్ cutoff frequency ఇంప్రూవ్ అయింది, హైయర్ cutoff frequency కూడా ఇంప్రూవ్ అయింది. By taking the equation 2 and 3, this is the equation number 3 and that is the equation number 2. By we have to substitute these two equations in this bandwidth, that is FHF and FLF. We'll get the relation as bandwidth equals to 1 plus beta into A mid into FH minus FL by 1 plus beta into A mid. Now you can verify now. Is equation నుంచి మనం ఒకటి ఐడెంటిఫై చేసి, it is clear that the bandwidth అంటే the higher cutoff frequency minus lower cutoff frequency, the bandwidth of feedback network is greater than bandwidth of amplifier without feedback. And hence we can simply say the bandwidth of the feedback is greater than bandwidth of the amplifier without feedback. ఇది ఇప్పుడు నేను గ్రాఫ్ లో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. You can verify here in this graph.
I will plot here again. This term is called as lower cutoff frequency. This term is called lower cutoff frequency, and this is the lower cutoff frequency with feedback. మనం ఏం చెప్పినా FLF is equals to FL by 1 plus A mid into beta. అంటే ఇక్కడ ఏమవుతుంది 1 by 1 plus A mid into betaతో డివైడ్ అయిపోయింది. దేర్ ఇక్కడ ఏమవుతుంది నాకు FLF వాల్యూ అనేది దీనికన్నా తక్కువ ఉంటుంది. యాక్చువల్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది దిస్ ఈస్ ద లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎట్ దిస్ పాయింట్. దట్ ఈస్ FLF is less than FL. అంటే నాకు లోయర్ ఫ్రీక్వెన్సీస్ నుంచే సిగ్నల్ అనేది యాంప్లిఫై అయిపోయింది. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సిమిలర్లీ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లిమిటెడ్ టు ఫర్ ఫీడ్బ్యాక్. అంటే వితౌట్ ఫీడ్బ్యాక్ లో హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FH ఇక్కడ వచ్చింది. విత్ ఫీడ్బ్యాక్ లో ఎక్కడ వచ్చింది హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వి గాట్ ఎట్ దిస్ పాయింట్. దట్ ఈస్ ద హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంప్రూవ్డ్. That is, this is the by with this plot we can say the amplifier has a very good feedback. And simply bandwidth check chesko. This is the bandwidth of open loop and this is the bandwidth of closed loop. Two relations rasanu akkada. BWF. Bandwidth of with feedback, bandwidth without feedback is BW. And similarly you can verify here. Even though the gain, మీరు గెయిన్ వెరిఫై చేసినప్పుడు ఏమవుతుంది the gain of the amplifier is we are getting very high and the gain is we are getting very broad range లో gain వస్తుంది. And similarly for open loop gain కి gain అనేది high ఉంది కానీ bandwidth అనేది తగ్గింది. The bandwidth is less, here the bandwidth is more. This is for without feedback, this is for with feedback. Okay. Conclusion. Since the bandwidth with negative feedback increases by a factor 1 plus A beta and the gain decreases by the same factor, so the gain bandwidth product, the gain ni bandwidth రెండింటిని multiply చేస్తాను A into BW, AF into BWF. అంటే the gain bandwidth product of an amplifier does not alter when negative feedback is introduced. This is the final conclusion statement. Even cheppali, the gain bandwidth product is constant. Simply cheppalante we can say it doesn't alter, it doesn't changes for a negative feedback amplifier. Ante na circuit lo negative feedback anedi introduce aithe gain bandwidth product anedi constant ga untundi. Endukante it is increasing by a factor of 1 plus A beta and similarly the same factor to decrease out. Therefore, we can simply say the negative feedback will improve the gain bandwidth product and it will doesn't add any noise. Noise అనేది యాడ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, ఎనీ డౌట్స్ అండి ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకో 3 పారామీటర్స్ ఉన్నాయని అయిపోతుంది. ఇదే లాస్ట్ పేజ్. This is the last page. ఇప్పుడు దాకా మనం చూసిన పారామీటర్స్ ఉన్నాయి. గెయిన్ చెక్ చేసాము. ఓకే, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చెక్ చేసాం, బ్యాండ్విడ్త్ చెక్ చేసాం. ఓకే, నౌ వీఆర్ వెరిఫైయింగ్ ద నాయిస్. నాకు గెయిన్ ఎలా అయితే ఇంప్రూవ్ అవుతుందో నాయిస్ అలానే. నాయిస్ అంటే ఏంటి? అన్వాంటెడ్ డిస్టర్బెన్సెస్ దట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ఏ సర్క్యూట్. హియర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ నాయిస్ సోర్స్ ఇన్సైడ్ ఏ సిస్టమ్, అంటే సిస్టమ్ అంటే ఇక్కడ ఏంటి? నాకు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అవ్వచ్చు, యాంప్లిఫైర్ అవ్వచ్చు. Therefore, by applying a negative feedback, the noise factor will be reduced by a factor of 1 plus A beta. అంటే సర్క్యూట్ లో నాయిస్ ఉంటే ఆ నాయిస్ ని ఎంత రేషియోతో డిక్రీస్ చేస్తుంది అంటే 1/1 plus A beta తో డిక్రీస్ చేస్తుంది. ఇట్స్ a factor called D అని చెప్తుంది. That is, the performance of the amplifier will be improved. అంటే మన గెయిన్ రిలేషన్ AF ఈక్వల్స్ టు A/1 plus A beta ఎలా అయితే వచ్చిందో సిమిలర్లీ నాయిస్ కూడా అదే రేషియోలో డిక్రీజ్ అయిపోతుంది. దెన్ యాంప్లిఫైర్ విల్ గెట్ మోర్ రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్. 5th పాయింట్. అంటే ఇవన్నీ మెరిట్స్ మెరిట్స్లో ఇది 5th పాయింట్. వాట్ అబౌట్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్? నాకు ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్ మెజర్ చేయాలన్నప్పుడు నాకున్న 4 టోపాలజీస్
మనం డిస్కస్ చేసిన 4 topologies లో వీఆర్ హ్యావింగ్ ద షంట్ కనెక్షన్ అండ్ సిరీస్ కనెక్షన్స్. ఫర్ షంట్ ఫీడ్బ్యాక్, in shunt feedback, input impedance decreases by the shunt feedback decreases the input impedance by factor D. అంటే నేను if we are measuring the input impedance అంటే RINF, RI అంటున్నాను, RIN అక్కడ F ఎందుకు పెట్టారంటే with feedback, that is equals to RIN by D, అంటే input impedance without feedback, and simply we can write this relation as RIN with feedback equals to RIN by 1 plus A beta, that is it is decreasing by a factor of 1 plus A beta. This is for shunt feedback. Similarly, for series feedback, I can write RNF and రాసి అక్కడ R కానీ ఇది ఎందుకు రాశానంటే కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. R కానీ Z కానీ చూపిస్తాను రిలేషన్స్. అంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ లో దే విల్ యూజ్ ద నోటేషన్ క్యాపిటల్ Z, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో క్యాపిటల్ R వాడుతున్నారు. అందుకని రెండు రాస్తాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. మీరు ఏదైనా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ Z in F, అంటే సిరీస్ ఫీడ్బ్యాక్ లో ఉన్నప్పుడు the input impedance for series feedback is improved by a factor of 1 plus A beta. Will improve by a factor of 1 plus A beta. అన్నది షంట్ లో అయితే డిక్రీజ్ అవుతుంది, సిరీస్ లో అయితే ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలి, ఇన్ షంట్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్ ఇంపిడెన్స్ is low, in series feedback input impedance is high. Okay, similarly output impedance in shunt connection, the output impedance is low. In shunt connection the output impedance is low, that is it is decreased by a factor of 1 plus A beta, and in series connection the output impedance is high, it is improved by a factor of R0 into 1 plus A beta. R0 is the output resistance. For shunt feedback, the overall output impedance with feedback and R out F, output impedance with feedback equals to R0 by 1 plus A beta. For series, R0 F equals to R0 into 1 plus A beta, where R0 is the output resistance. Okay, these are the 6 parameters అన్న. ఓకే, ఈ 6 parameters గురించి వాడు ఎస్ఏ క్వశ్చన్ అడగడు, ఏదన్నా ఒక 2 parameters కానీ 3 parameters కానీ క్వశ్చన్ అడుగుతాడు. ఫ్రీక్వెంట్ గా అడిగింది ఏంటంటే బ్యాండ్ విడ్త్ గురించి ఎక్కువ సార్లు అడిగాడు. ఓకే, నౌ ఫైనల్ ఒక 2 minutes అయిపోతుంది. విత్ దిస్ విల్ కన్క్లూడ్ హియర్. ద క్లాసిఫికేషన్ ఆఫ్ యాంప్లిఫైర్స్, అంటే 4 types ఆఫ్ టోపాలజీస్ చెప్పాను నేను. ఆ 4 topologies లో ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్స్ ఎలా ఉంటాయో చెక్ చేయండి. ఓకే, ద వోల్టేజ్ మనకి 4 topologies, వోల్టేజ్ యాంప్లిఫైర్, ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్, ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ అండ్ కరెంట్ యాంప్లిఫైర్. ఓకే, ఫస్ట్ వన్ వోల్టేజ్ యాంప్లిఫైర్. వోల్టేజ్ యాంప్లిఫైర్ ఏమని పిలుస్తాం, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. ఓకే, ఇన్ దిస్ యాంప్లిఫైర్ we will have the output and input connections. Input output connections ఎలా ఉంటాయి, if you verify the output connection is shunt and input connection is series. అవుట్పుట్ కనెక్షన్ అనేది షంట్ లో ఉంటుంది, ఇన్పుట్ కనెక్షన్ అనేది సిరీస్ లో ఉంటుంది. సిమిలర్లీ ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్ లో షంట్, ట్రాన్స్ కండక్టెన్స్ లో సిరీస్, కరెంట్ యాంప్లిఫైర్ లో సిరీస్ అండ్ షంట్. ఇది ఎలా గుర్తుంటుంది అంటే ఈ ఫాలో వాట్ ఆర్ ద మెథడ్ నా. ఇది షంట్ అంటే 1 అనుకోండి, సిరీస్ అంటే 0 అనుకోండి. 1 0 1 1 0 0 0 1. షంట్ 1 అనుకోండి, మీరు అది ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకుంటే సర్క్యూట్ డయాగ్రామ్స్ వేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. దిస్ ఈజ్ 1 అనుకోండి, షంట్ ని 1 అనుకోండి, సిరీస్ ని 0 అనుకున్నాను. దెన్ దిస్ విల్ బి 1 1 అండ్ దిస్ ఈజ్ 0 0 అండ్ దిస్ ఈజ్ 0 1. అంటే 2 3 0 1 ఆర్డర్. మీరు ఏ ఆర్డర్లో రాసుకున్న ఇబ్బంది లేదు. అవుట్పుట్ ఇన్పుట్ కనెక్షన్స్ అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు వి విల్ మేక్ ద కనెక్షన్స్. అంటే ఇవన్నీ ఎక్కడ వాడతారంటే వెన్ వీఆర్ డ్రాయింగ్ ద వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్, దానికి డెరివేషన్స్ చేయాలి. ఆ డెరివేషన్ చేసేటప్పుడు నేను ఇన్పుట్ సర్క్యూట్ డ్రా చేయాలి, అవుట్పుట్ సర్క్యూట్ డ్రా చేయాలి. డ్రా చేసేటప్పుడు దిస్ టేబుల్ విల్ హెల్ప్ యూ అలాట్. ఈ టేబుల్ హెల్ప్ చేస్తుంది. ఎక్కడ షంట్ కనెక్షన్ ఇవ్వాలి, ఎక్కడ సిరీస్ కనెక్షన్ ఇవ్వాలి. వోల్టేజ్ యాంప్లిఫైయర్ షంట్ సిరీస్, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ షంట్. అంటే వోల్టేజ్ షంట్ అని వచ్చింది కాబట్టి 2 షంట్, వోల్టేజ్ సిరీస్ వచ్చింది కాబట్టి షంట్ సిరీస్.
సిమిలర్లీ కరెంట్ సిరీస్ అన్నాం కాబట్టి 2 సిరీస్. కరెంట్ షంట్ అన్నప్పుడు సిరీస్ షంట్. ఓకేనా? కరెంట్ షంట్ అన్నప్పుడు సిరీస్ షంట్. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకున్న ప్రాబ్లమ్ యూ హావ్ టు రిమెంబర్ దిస్ టేబుల్. ఈ టేబుల్ గుర్తుంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఈజీగా గుర్తుంటుంది. మిస్టేక్స్ చేయడానికి ఎక్కువగా మిస్టేక్స్ చేయకుండా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. మన ఎనీ డౌట్స్ అన్న? హియర్ వి హావ్ కంప్లీటెడ్ ద వోల్టేజ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ క్లాసిఫికేషన్. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద రిలేషన్ ఫర్ ద ఫీడ్బ్యాక్ with gain and without gain, what are the merits of feedback, and what are the different topologies of feedback. ఓకే, ఇక్కడ వరకు మనం వెరిఫై చేసాం. మీకు ఏదైనా డౌట్ ఉందా ఒకసారి వెరిఫై చేయండి. ఈ మెటీరియల్ గ్రూప్ లో కూడా షేర్ చేశాను. మన వాయిస్ వినిపిస్తున్నారా? ఎస్ సార్, ఆడిబుల్ సార్. ఓకే ఓకే, ఒకసారి మీరు గ్రూప్ లో చెప్పినాను సార్. రికార్డింగ్ యూట్యూబ్ లో పోస్ట్ చేయమంటారు సార్. నేను మండే పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ ల్యాప్టాప్ లేదు. ఓకే సార్, మండే పోస్ట్ చేస్తాను. ఓకే సార్. ఓకే, మన అందరూ కూడా నేను పెట్టిన మెటీరియల్ ఒకసారి చూడండి. మీరు వన్ మోర్ రిక్వెస్ట్, ట్రై టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా సఫర్ అవుతారు. అంటే డెరివేషన్ పార్ట్స్ నేను ఇప్పుడు మీకోసం ఇదంతా కూర్చొని రాశాను. యాక్చువల్ మెటీరియల్ పోయింది, మళ్ళీ రాశాను.